ఇతని పేరు ఎస్ఎస్ రాజమౌళి గారు. తెలుగు సినిమా స్క్రీన్ ప్లే రైటరు మరియు స్క్రీన్ స్టంట్ కొరియోగ్రాఫరు. తెలుగు సినిమా పరిశ్రమకు అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించిన తెలుగు సినిమా దర్శక ధీరుడు జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి గారు. అయితే రాజమౌళి గారు చేసిన తప్పేంటి? దేవుడి మీద నాకు పెద్దగా నమ్మకం లేదు అన్నాడు అంతే తప్ప దేవుడు లేడు అని చెప్పలేదు కదా. అలాగని దేవుడు ఉన్నాడు అని చెప్పలేదు కదా. ఎవరి నమ్మకం వారిది. ఆయన తన కృషిని నమ్ముకున్నాడు. ఎవరికీ అర్థం కానంత ప్రతిభను ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తున్నాడు. ఈరోజు ప్రపంచమంతా అతనికి అభిమానులయ్యారు. కనిపించని ఏ శక్తిని నమ్మలేదు. అతనుకున్న శక్తిని నమ్ముకొని తెలుగు సినిమా చరిత్రను ఒక శిల్పంలా మలుస్తూ దర్శక ధీరుడు జక్కన్న ఎస్ఎస్ రాజమౌళిగా పేరుగాంచాడు. తెలుగు సినిమా చరిత్రను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాడు. అంతేకాని దేవుడి గురించి తప్పగా ఏం మాట్లాడలేదు కదా. కాబట్టి అర్థం చేసుకోవాలి మనం కూడా. అలాగే మిత్రులందరికీ చిన్న విన్నపం, దయచేసి మై వాయిస్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.